ఫ్రెండ్స్, రోజు ప్రొద్దున మీ దగ్గర రెండు చాయిస్లుంటాయి. ఒకటి పడుకునే ఉండి కలలు కంటూ ఉండడం, రెండవది మీ కలల్ని నెరవేర్చుకోవడం కోసం తక్షణం మీ పరుపును చుట్టేసి పక్కన పెట్టేయడం. ఇక్కడ చాయిస్ మీదే. కానీ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే రాబోయే రోజుల్లో ఫలితాలు ఉంటాయని తెలుసుకోండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను రోజు రాత్రి పడుకోబోయే ముందు మరుసటి రోజు ప్రొద్దున 4ంటికే లేస్తానని చెప్పేసి పడుకుంటాడు. అతను అలా చేస్తూ చేస్తూ 2 నెలలు గడిచింది. కానీ తను ఒక్కరోజు కూడా 4ంటికి లేవలేదు. నేను అతన్ని అడిగాను, అసలు 4 గంటలకి ఎందుకు లేవాలి అని. అతను అన్నాడు, ఇది కూడా ఒక క్వశ్చనా? పెద్ద పెద్ద మిలియనీర్లు, బిలియనీర్లు, టాప్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ అలా ప్రొద్దున్నే లేస్తారు. అందుకనే నేను కూడా 4ంటికి లేవాలని అనుకుంటున్నాను అని అన్నాడు. జనరల్గా మనకు ఏదైనా అర్జెంటు లేదా ముఖ్యమైన పని ఉంటేనే తప్ప మనం తొందరగా లేవం. అంటే మనకి లేవాలనే డిజైర్ స్ట్రాంగ్గా ఉంటేనే తప్ప మనం తొందరగా లేవమన్నమాట. ప్రతి రాత్రి మనం తొందరగా లేవాలని అనుకుని అలారం సెట్ చేసుకొని పడుకుంటాం. ఎప్పుడైతే ప్రొద్దున అలారం మోగుతుందో స్నూజ్ బటన్ని నొక్కుతాం. మళ్ళీ ఎప్పుడైతే అలారం మోగుతూ ఉంటుందో స్నూజ్ బటన్ని నొక్కుతూ పోతాం. చివరికి విసుగొచ్చి అలారంని కట్టేస్తాం. ఇంకేముంది, రోజు లేచే సమయానికి లేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే అలారంతోనే గెలవలేకపోతున్నారో, ఎవరైతే తమ నిద్రతోనే గెలవలేకపోతున్నారో, ఎవరైతే తమ రోజువారీ మొదటి యుద్ధాన్నే గెలవలేకపోతున్నారో వారు తమ జీవితంలో ఏం గెలుస్తారు? ఏ వ్యక్తి అయితే తను పడుకునే పరుపు నుండే లేవలేకపోతున్నాడో అతడు తన జీవితంలో ఎలా లేచి నిలబడతాడు? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీరే గనక సగం ప్రపంచం నిద్రపోయే సమయానికి లేచి ఉంటే ఆ సగం జనానికంటే ముందు ఉన్నట్టే కదా. ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. ఇప్పటి వరకు మీరు 7 గంటలకు లేస్తూ వస్తే, అదేవిధంగా ఇప్పుడు మీరు 4 గంటలకు లేవడం మొదలు పెడితే మీకు రాబోయే 10 సంవత్సరాలలో 1 సంవత్సరం 2 నెలల 25 రోజులు అదనంగా వచ్చినట్టు. ప్రతిరోజు 4ంటికి లేవడం ద్వారా 3 గంటలు ఎక్స్ట్రా మిగుల్చుకోగలుగుతారు మీరు. ఒకసారి ఆలోచించండి, ఈ 3 గంటల్లో మీరు ఎంత సాధించగలరో. అదేవిధంగా ఈ 3 గంటలు ఎక్స్ట్రా పనిచేయడం వలన మీ కాంపిటీటర్స్ కంటే ఎంత ముందుకు వెళ్ళగలరో ఊహించండి. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఉండగలగాలంటే మనల్ని మనం అందుకు అనుగుణంగా మలుచుకోవాలి. నేను మీకు రికమెండ్ చేసేది ఏమిటంటే, మీరు చేయదలుచుకున్న పనిని ప్రొద్దున 2 గంటలు చేయండి. పగలు 4-5 గంటలు చేసే పనిని ప్రొద్దున ఉండే పవర్ఫుల్ ఎనర్జీ మరియు కాన్సన్ట్రేషన్ ఉపయోగించి కేవలం 2 నుండి 2.5 గంటల్లో పూర్తి చేయవచ్చు. నాకు తెలియదు, కానీ మీకు ఏవైనా గోల్స్ లేదా డ్రీమ్స్ కానీ ఉంటే, అదేవిధంగా మీకు ఏదైనా స్పెషల్ టాలెంట్ లేదా స్కిల్స్ కానీ ఉన్నట్లయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు వాటిని వదిలిపెట్టకండి. రోజు ప్రొద్దున 2 గంటలు వాటిపై పనిచేసి చూడండి. 1 నెల తర్వాత మీలో ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో మీరే చూడొచ్చు. 3 గంటలు ప్రొద్దునే లేచి లక్షల మంది కంటే ముందుంటారో, లేదా ఆ లక్షల మంది గుంపులోనే ఉండి వారి మాదిరిగా పడుకుని కలలు కంటూ ఉంటారో ఆలోచించుకోండి. సో చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. ఫ్రెండ్స్, ప్రతి యావరేజ్ మిలియనేర్ లేదా బిలియనేర్ ప్రొద్దున్నే 4 గంటలకు నిద్రలేస్తాడు. యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ ఉదయాన్నే 4ంటికి నిద్రలేస్తాడు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఉదయాన్నే 4ంటికి నిద్రలేస్తుంది. అక్షయ్ కుమార్ ప్రొద్దున 4 నుండి 4:30 మధ్య నిద్రలేస్తాడు. సచిన్ టెండూల్కర్ తన 20 ఏళ్ల క్రికెట్ కెరియర్లో ప్రతిరోజు సరిగ్గా ఉదయం 6 గంటలకే నెట్ ప్రాక్టీస్కి హాజరయ్యేవాడు. 500 బాల్స్ ఫేస్ చేసిన తర్వాతే తన దినచర్య మొదలుపెట్టేవాడు. మనిషికి కనీసం 6 గంటల నిద్ర అవసరమని అందరూ అంటుంటారు. కొందరైతే 7 గంటలు అవసరమని, కొందరు 8 గంటలు అవసరమని చెప్తుంటారు. ఎలాన్ మస్క్ 6 గంటలు నిద్రపోతాడు. అతన్ని మించిన ప్రొడక్టివ్ పర్సన్ నేనైతే నా జీవితంలో చూడలేదు. మనిషి ఎన్ని గంటలు నిద్రపోతాడో దానికే అతను అలవాటు పడిపోతాడు. తక్కువ నిద్రపోతే శరీరం దానికే అలవాటు పడిపోతుంది. ఎక్కువగా నిద్రపోతే శరీరం ఎక్కువ నిద్రకు అలవాటు పడిపోతుంది. మొదట్లో తక్కువ నిద్రపోవడం కష్టమనిపించినా రాను రాను అది అలవాటైపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, తేలికైన పనులకు అలవాటు పడితే జీవితం కష్టమైపోతుంది. అదే కష్టానికి అలవాటు పడితే జీవితం తేలికవుతుంది. ప్రొద్దునే లేవడం మొదట్లో 1 రోజు ట్రై చేయండి. తర్వాత 5 రోజులు ట్రై చేసి చూడండి. 5 రోజులు లేవగలిగితే 10 రోజులు ట్రై చేసి చూడండి. చివరిగా 1 నెల ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇక మీరు ప్రొద్దున లేవడానికి ఏమాత్రం స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఎందుకంటే నెల రోజుల తర్వాత ప్రొద్దున లేవడం మీ అలవాటుగా మారుతుంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. మీరు 4 గంటలకి లేవడం ఒక ఛాలెంజ్గా తీసుకోండి.
మొదటగా 1 రోజు, తర్వాత 5 రోజులు, ఆ తర్వాత 10 రోజులు అలా ట్రై చేస్తూ పోండి. నాకు తెలుసు మీరు తలుచుకుంటే మీ ముందు ఈ ఛాలెంజ్ నథింగ్ అని, ఎందుకంటే మీ సంకల్పం అంత గొప్పది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.